హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎలా ఉండబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ద మెజిషియన్. మీ విష్, మీ కోరిక ఏదైనా సరే, ఓకేనా? మీ ప్రజెంట్ మీ మైండ్లో, మీ మనసులో ఏదైనా ఉండుంటే అది నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ని ప్రేయర్ చేయటం కానీ, ఓకేనా, యూనివర్స్ని ప్రేయర్ చేయటం కానీ, ప్రతిదీ ఆలోచించే విధానం కానీ, ప్రతిదీ మీరు ఆలోచించే విధానం కానీ, మీరు అనుకున్నది కానీ, మీ లైఫ్లో జరగాలని కానీ, యూనివర్స్ని అడగటం కానీ అన్నీ, ఓకేనా, ఖచ్చితంగా అవి జరుగుతుంటుంది. ఓకే. అయితే మనం ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో, ఏది కావాలనుకుంటామో అది మన లైఫ్లో వస్తుంది. బట్ వచ్చే ముందు మనకు ఎక్కువ ఏంటంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, వస్తుందని బిలీవ్ చేయాలి. ఓకేనా? సో మీరు ఏది మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారో, ఏది కావాలనుకుంటున్నారో మీ లైఫ్లో అదే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటుంది. ఓకేనా? అందుకే భావం సద్భవతి. బ్యాడ్గా ఆలోచించడం కానీ, నెగిటివ్గా ఆలోచించడం కానీ, ఒక పొసెసివ్నెస్ కానీ అలాంటివి అయితే ఏది ఉంచుకోవద్దు. ఓకే. ప్రజెంట్ వీడియో చేసే టయానికి మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? సారీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? డిస్టర్బెన్స్ వస్తుంది, ఇగ్నోర్ చేసేసేయండి. ఓకే, డన్. ఓకే. అయితే ఇక్కడ డెవిల్ ఎనర్జీ, బాటమ్ డెక్ డెవిల్ ఎనర్జీ. ఒక పదే పదే మీ మనసుకు నచ్చిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఒక స్టక్ ఎనర్జీలో ఉండటం, మీ నెంబర్ కానీ బ్లాక్ చేస్తున్నా, లేదనుకుంటే వాళ్ళ నెంబర్ మీరు బ్లాక్ చేస్తున్నా, అన్బ్లాక్ చేస్తే బాగుండు, ఒకసారి మళ్ళీ కమ్యూనికేషన్ చేస్తే బాగుండని ఒక సినారియో. ఓకేనా? పదే పదే ఒక వ్యక్తికి అడిక్ట్ అవ్వటం, ఓకే, క్రాస్ రోడ్లో ఉండటం, వద్దు అనుకున్న వాళ్ళకు కావాలని అనుకునటం, ఎంత కమ్యూనికేషన్ చేయాలనుకున్న మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ లేకపోవటం, మీ పర్సన్ నుంచి ఏంటి అని అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవటం, ఒక స్టక్ ఎనర్జీలో నుంచి రావటం, ఈ స్టక్ ఎనర్జీ నుంచి నేను బయటపడాలి, నా వల్ల కాదు అని ఒక సినారియో. ఓకేనా? ఈరోజు మీరు మ్యారేజ్కి అటెండ్ అవ్వడమా, లేదనుకుంటే ఒక శుభకార్యాలకు అటెండ్ అవ్వటమా, లేదనుకుంటే ఒక పూజల్లోకి అటెండ్ అవ్వటమా, ఎనీవే ఏదైనా ఒక ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం ఒక సినారియో. ఒక ప్రజెంట్గా ఒక పాజిటివ్గా ఆలోచించాలి, ఒక పాజిటివ్ నుంచి బయటపడాలి అని చెప్పేసి అని ఆలోచించటం. ఓకే, పాజిటివ్గా ఆలోచించాలని బయటపడటం, మీ ఫ్రెండ్స్ని కలవటం. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా వర్క్ ఉన్నా, ఏదైనా చేయాలనుకున్నా ఆ వర్క్ విషయంలో మీరు తెలియకపోతే డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిటీ తీసుకునటం. మీరు ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు టారో రీడర్ అయి ఉండొచ్చు, ఇంట్యూషన్ పవర్ ఉండొచ్చు, సిక్స్ సెన్స్ ఎక్కువ పనిచేసి ఉండొచ్చు, మీకు ఎమోషన్స్ ఎక్కువ. సో ఏదైనా కూడా మీ అనుకున్న వాళ్ళతో చాలా ప్రేమగా ఉండటం, చాలా దగ్గరగా ఉండటం, వాళ్ళకు కనెక్ట్ అవ్వటం. ఓకేనా? మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ముచ్చటించటం, మీ అనుకున్న వాళ్ళతో కాసేపు మాట్లాడటం, స్టక్ ఎనర్జీ నుంచి బయటపడటం. స్టక్ ఎనర్జీ అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఒక సినారియో మటుకు పదే పదే ఒక వ్యక్తి గురించి ఆలోచించటం, ఏడవటం, ఆ వ్యక్తిని మిస్ అవుతున్నానన్న బాధ. ఎందుకంటే బాటమ్ డెక్ వచ్చేసి డెవిల్ వచ్చేసింది. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే, మనసుకు నచ్చిన వాళ్ళు టైం ఇవ్వకపోయినా, కేవలం మాట్లాడితే హీల్ అయిపోతారు కదా. హీల్ అవ్వటం వల్ల ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు.
హీల్ అనేది చాలా 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 ఒక పెద్ద లెసన్. ఓకేనా? హీల్ అవ్వటం అంటే అంత ఈజీ కాదు. ఒక పెయిన్ అనేది తగ్గించటం, ఎదుటి వాళ్ళకు పెయిన్ పెట్టడం, ఎదుటి వాళ్ళని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచటం, ఎదుటి వాళ్ళకి ఏది చెప్పకపోవటం, అది పెద్ద అది కర్మ. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? స్టక్ ఎనర్జీకి ఏటస్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు, కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లో కావాలనుకుంటున్నారు, మీ పర్సన్ ఒకసారి మాట్లాడే ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు. ఓకేనా? ఎస్, మీ పర్సన్ గురించే మిస్ అవ్వటం. ఇలా అయితే ఈరోజు అయితే రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. రేపటి నుంచి కొంచెం స్లోగా ముందు కరెక్ట్ టయానికైతే నేను చేస్తాను. ఓకేనా? జస్ట్ ఈరోజే లాస్ట్ ఇలా. సో అవుట్కమ్ చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అలా అయితే మీకు ఉండబోతుందండి. ఓకేనా? వీస్ చాలా తగ్గిపోయాయి. పర్సనల్ రీడింగ్ కోసం మెసేజ్ చేస్తున్నారు. ఈరోజు నేను స్టార్ట్ చేస్తాను. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, సో హై ప్రిస్టెస్ అంటే ఎంత పెయిన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా కొంతమంది పైకి నవ్వుతూనే ఉంటారు. కొంతమంది ఏదైనా మనసులో ఏది ఉన్నా కూడా దాచేసేసుకోరు, ప్రేమను దాచేసుకోరు, కోపాన్ని దాచేసుకోరు, ఏదైనా ఫేస్ టు ఫేస్ అలా మాట్లాడుతుంటారు. వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు. అలా ఉండటం అనేది అందరి వల్ల కాదు. సో ఏది ఏమైనా కూడా మొహానికి మాస్క్ తీసేసేసి మీరు మీకులా ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే, అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, సో వేగవంతంగా లైఫ్లో చేంజెస్ చూడబోతున్నారు, చేంజెస్ చూస్తారు కూడా. ఓకే, అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకునటం, మీతో మీరు జెన్యున్గా ఉండకపోవటం, లైఫ్లో పరిగెత్తటం, మీకు కావాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి పరిగెడుతున్నారా, సిచ్యువేషన్కి భయపడి పరిగెడుతున్నారా, లేదనుకుంటే ఆన్సర్ చెప్పలేక ఇష్టం లేక భయపడుతున్నారు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా మైనస్ అయినా ప్లస్ అయినా మీ చేతిలోనే ఉంది. క్వశ్చన్ మీ చేతిలోనే ఉంది, ఆన్సర్ మీ చేతిలోనే ఉంది. అర్థం కాని పొజిషన్లో ఎవరైనా ఉండుంటే ఇది మీకే. ఓకేనా? గ్రోత్ అనేది చూడబోతుంటారు. వేగవంతంగా జీవితంలో మార్పులు చేర్పులు రాబోతున్నాయి. వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది. ఓకే, చెప్పండి ఏంజల్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఏంజల్స్. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, ఇంతకుముందే ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా క్వశ్చన్ మీ చేతిలో ఉంది, ఆన్సర్ మీ చేతిలో ఉంది. ప్లస్ మైనస్ అన్నీ మీకు తెలుసు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నీ మీకు తెలుసు. సిచ్యువేషన్కి భయపడి, మనుషులకు భయపడి, వ్యక్తులకు భయపడి, పరిస్థితులకు భయపడి, ప్రేమకు భయపడి, భయానికి అన్నిటికీ భయంతో ఉండేవాళ్ళు వాళ్ళతో వాళ్ళు జెన్యున్గా ఉండరు. అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మీతో మీరు జెన్యున్గా ఉండండి. మీకు విలువ ఇచ్చే వాళ్ళకు మీరు విలువ ఇవ్వండి అని నేను చెప్తున్నా. ఓకేనా? ఓకే, బి అసెప్టివ్, ఆశా దృక్పథంతో ఉండండి. ఏదైనా ఇది జరగదు అని హోప్ వదిలేసేసుకుంటే జరుగుతుందని మాత్రం నా ద్వారా మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. 8712970584కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.